హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతో నేనైతే మళ్ళీ వచ్చేసిన. ఈ జూన్ వచ్చిందంటే మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఏమైనా ఉందంటే అది స్కూల్ గురించే మాట్లాడుకుంటారు ప్రతి పేరెంట్స్. మోస్ట్లీ పేరెంట్స్ ఇట్లా మా ఫర్నిచర్లాగా 5 years ఓల్డ్ కిడ్ ఉన్న వాళ్ళందరూ స్కూల్ గురించి దీని గురించే మాట్లాడుకుంటారు. మీ పాపని స్కూల్లో వేసారు, పాపని స్కూల్కి పంపిస్తురా, బుక్స్ కొన్నారా, యూనిఫామ్ కొన్నారా, లైక్ ఈ టైప్ ఆఫ్ డిస్కషనే జరుగుతుంది మొత్తము. ఆ డిస్కషన్ నేను మీతోటి కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో మన సమీక్షని స్కూల్లో వేసేసినాము. సో ఏ స్కూల్లో వేసినాము ఇదంతా నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నా. అండ్ మా సమీక్షని ముందు నుంచే నేను స్కూల్కి ఎట్లా ప్రిపేర్ చేసిన అన్ని వీడియోలో షేర్ చేయబోతున్నా. సో వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియోలో ఏ ఒక్క పాయింట్ యూస్ఫుల్ అయింది అని మీకు అనిపించినా కూడా ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు ఒక మంచి బూస్టప్ని ఇస్తుంది అండ్ నా వీడియో ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఫస్ట్ డే స్కూలు మా సమీక్షది. సో తనకి ఇష్టమైనది ఆ రోజు వండితే కొంచెం హ్యాపీగా ఉంటుంది తన మూడు అన్నట్టుగా. సో మ్యాగీ తీసుకొచ్చిన. మ్యాగీ అయితే తనకు అసలు ఫోర్స్ఫుల్గా తినిపించాల్సిన అవసరం ఉండదు, ప్లేట్లో పెట్టేస్తే తను హాయిగా తినేస్తుంది. సో మూడు కూడా హ్యాపీగా ఉంటుంది అనేసి మ్యాగీ తెప్పించిన నేను. సో మ్యాగీ చేసిన ఆ రోజు. అండ్ స్కూల్కి ఎట్లా ప్రిపేర్ చేసిన అంటే ఒక 10 days ముందు నుంచే నేను నీకు ఇంకో 10 daysలో స్కూల్ స్టార్ట్ అవుతుంది, 9 daysలో స్కూల్ స్టార్ట్ అవుతుంది అనే ఆ క్యూరియాసిటీ తనలో పెంచిన అనమాట. అండ్ రోజుగా న్యూ థింగ్ చేసిన అనమాట స్కూల్కి సంబంధించి. ఒకరోజు ఫస్ట్ రోజేమో వాళ్ళ డాడీ వెళ్ళి ఇదే నీ స్కూల్ అనేసి, ఇది వరకు పోయిన స్కూల్ కాదు కదా, ఇది వరకు అంగన్వాడికి పోతుండే సమీక్ష, ఇప్పుడు కొత్త స్కూల్ ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్తుంది సమీక్ష. ఒక కార్పొరేట్ స్టైల్ స్కూల్కి వెళ్తుంది కాబట్టి తను. సో ఇది నీ స్కూల్ అనేసి వాళ్ళ డాడీ ఒకరోజు చూపించుకొచ్చిండు. తర్వాత 2 days ఏమో షాపింగ్ కానీ, తనకి లంచ్ బాక్స్ అని ఒకరోజు, బాటిల్ కానీ ఒకరోజు, అప్పుడు తనను కూడా తీసుకోవడము, తనకు చూపించడము. సో తనలో క్యూరియాసిటీ పెంచినాం అనమాట. అంటే స్కూల్ అంటే ఇన్ని కొత్త థింగ్స్ వస్తాయి, కొత్త స్కూల్కి పోతే అనే ఆ ఫీల్ పిల్లల్లో కల్పిస్తే ఏంటంటే వాళ్ళకి పోవాలనే ఆసక్తి ఎక్కువ అవుతుంది పిల్లల్లో. అది ఫాలో అయ్యాను నేను. అండ్ టైం మేనేజ్మెంట్. మ్యాక్సిమం పిల్లలు ఎండాకాలంలో ఎప్పుడు పడితే అప్పుడు వండుకుంటారు, ఎప్పుడు పడితే అప్పుడు లేస్తారు. ఒక టైమింగ్ అనేది ఏది ఉండదు. ఎందుకంటే మనం కూడా ఏమనుకుంటామంటే ఏం చేసే ఉందిలే, పిల్లలు లేచి పడుకోనిలే, ఆడుకోనిలే అని వదిలేస్తాం కదా. ఇప్పుడు అట్లా కాదు కదా, షెడ్యూల్ చేసుకోవాలి ప్రతిదీ. సో రాత్రి లేట్గా పడుకునే పొద్దుగాలకి ఇంపాక్ట్ చూపిస్తుంది. సో మళ్ళీ ఆ పొద్దుగాల హడావిడిగా లేపితే వాళ్ళకి నిద్ర సరిపోతే వాళ్ళు క్రాంకీగా చేస్తారు, ఏడుస్తారు, ఇవన్నీ చేస్తారు. కాబట్టి నేను 1 week నుంచే షెడ్యూల్ చేసుకుంటూ వచ్చిన. ఒక్కొక్క ½ an hour. ఇది వరకు అయితే 10:30, 11:30కి అట్లా పడుకునేది. ఒక్కొక్క 15 minutes, 20 minutes అట్లా జరుపుకుంటూ మేము 11:30కి పడుకునే వాళ్ళం కాస్త 10 లోపే పడుకోవడానికి ట్రై చేస్తున్నాము. నేను పడుకుంటున్నా, పిల్లల్ని కూడా పడుకోబెడుతున్నా. ఓన్లీ వాళ్ళనే పడుకుంటే వాళ్ళు పడుకోరు కదా, అందుకనేసి నేను పడుకుంటూ వాళ్ళతో కూడా ప్రాక్టీస్ చేయించిన. అండ్ ముందు 11:30కి పడుకున్నప్పుడు వాళ్ళు పొద్దున్న 9:30, 10కి అట్లా లేస్తుండే. ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ కదా, అట్లా లేస్తే 7 నడుస్తుంది. పొద్దున 8:15 కల్లా తను స్కూల్లో ఉండాలి అంటే తను ఎంత ముందు లేవాలి, మినిమం 1 hour ముందు లేవాలి. 1 hour కూడా సరిపోదు, ఒక్కొక్కసారి 1.5 hour ముందు లేస్తేనే తనని నేను స్కూల్కి ఆన్ టైం నేను దింపగలుగుతాను. సో అందుకని ముందు స్టార్టింగ్ 9కి లేపిన, తర్వాత 8:30కి, తర్వాత 8కి అట్లా లేపడం స్టార్ట్ చేసిన. స్కూల్ స్టార్ట్ అయ్యే రోజుకి తను 6:30కే లేచింది. ఆ రోజు రేపు పొద్దున్న స్కూల్ ఉంటుంది బెటర్, నువ్వు తొందర లేవాలని చెప్తే ఓకే అని అసలు ఒక్కసారి పిలవగానే లేచింది మా సమీక్ష ఆ రోజు అయితే. సో నేను తొందరగా లేసాను. స్కూల్ నచ్చిందా? నచ్చింది, చాలా నచ్చిందారా? మేడం ఫ్రెండ్స్ అయ్యారా అందరూ? కాలేదు, ఇంకా కాలే, చెప్పాలి నోటితో తలుపుతే ఎట్లు. తొందర లేపి స్నానాలు రెడీ అయిపోయడం నా పని అయితే. మా వారు ఒకటి చేసారు ఏంటంటే, స్కూల్లో ఎట్లా ఉండాలి, కొత్త స్కూల్ కాబట్టి ఎవరిని కొట్టొద్దు, తిట్టొద్దు, ఎవరు ఏం తీసుకురావద్దు, నువ్వేం తీసుకుని అవన్నీ తీసుకురావాలి, ఇట్లా ప్రిపేర్ చేస్తుండనమాట. మా సమీక్షని వాళ్ళ డాడీ అండ్ వాళ్ళ డాడీకి ఆ చెల్లికి మంచిగా బాయ్ చెప్పి ఇంకా వెళ్తున్నాను. ఎగ్జైట్మెంట్ అసలు ఆ రోజు ఎంత ఎగ్జైటింగ్గా ఉండే మా సమీక్ష అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉండే. అండ్ ఇంటి దగ్గర ఒక జంపింగ్ వీడియో చేయించిన. అండ్ స్కూల్ దగ్గర కూడా చేపి అని చెప్తే అలా పప్ప చేయించింది, కానీ స్కూల్ వెళ్ళలేదు. పొద్దున జస్ట్ నేను మ్యాగీ తినింది తను, అట్లనే వెళ్ళిపోయింది. ఇంకా 12:30కి లంచ్ అని చెప్పారు. సో ఆ లోపు పెట్టాలన్నట్టుగా నేను ఆ రోజు సమీక్షను అడిగిన, ఏం తింటావు పెట్టడానికి ఈరోజు ఏం కావాలంటే, నాకు పెరుగన్నం మాత్రమే కావాలి, నేను పెరుగన్నం పెడితేనే తింటాను. ఆ రోజు పెరుగన్నమే పెట్టిన నేను.
లంచ్ బాక్స్ బ్యాగ్ ఉంటుంది కదా, దాని మీద పేరు రాసిన. ఎందుకంటే అందరు పిల్లలు ఒక దగ్గరనే పెడతారు కదా, సో వాళ్ళకి ఎవరిది ఏందని అర్థం కాదు కాబట్టి పేర్లు రాసిన నేను. పేరు రాసి అండ్ ఈవినింగ్ తనకి ఫస్ట్ డే కాబట్టి హాఫ్ డే ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన, కానీ హాఫ్ డే లేదు, ఫుల్ డే ఉంది స్కూలు. సో ఈవినింగ్ 3కి తీసుకొచ్చినాను నేను తనని ఇంటికి. నేను పోయేసరికి అక్కడ ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు కిందికి, ఫస్ట్ ఫ్లోర్ వీళ్ళ క్లాస్ రూమ్ అయితే. సో ఇది స్కూల్ వచ్చేసి ద ఆస్ట్రిడ్ డ్రా మెమోరియల్ హై స్కూల్ పేరు. నేను ఎప్పుడు మా ఇల్లు స్కూల్ పక్కకే ఉంటుంది, స్కూల్ పక్కకే అని ఎన్నో వీడియోలలో ఇప్పుడు ఇంతకుముందు మన పాత ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇది సనీక్షని అదే స్కూల్లో వేసినా అని మీరు అనుకోవచ్చు, కానే కాదు. ఆ స్కూల్లో అస్సలు వేయలేదు. ఎందుకంటే చాలా 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 రీజన్స్ ఉన్నాయి. అవన్నీ నేను ముందు వచ్చే వీడియోస్లలో చెప్తా అండ్ షేర్ చేస్తా, ఎందుకు ఈ స్కూల్ ఎంచుకున్నా, ఎందుకు అది కాదు, అండ్ ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ చెప్తాను అనమాట. సో సనీక్షని పిక్ చేసుకుని వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది ఇది కూడా. సో ఎందుకు ఇప్పుడు ఈ స్టేజ్లో వాకబుల్లే ప్రిఫర్ చేయండి అని నాకు చాలామంది, అంటే నాకంటే ముందు పేరెంట్స్ అయిన వాళ్ళు పిల్లల్ని స్కూల్కి పంపించే వాళ్ళు ఉంటారు కదా, అట్లా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది సజెస్ట్ చేసారు ఏంటంటే ఈ టైంలో వాకబుల్ డిస్టెన్స్లోనే పిల్లల్ని స్కూల్లో వేయాలి. మరీ దూరం వేసి వ్యాన్లు ఆటోలు ఇట్లా మాట్లాడుకుంటే మీకు ఇబ్బంది అయితే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, వద్దు అట్లా. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వరకు ఇక్కడ దగ్గర స్కూల్లో వేసుకోండి అనే ఇవన్నీ థింగ్స్ చాలా చాలా థింగ్స్ మైండ్లో పెట్టుకొని తను నా స్కూల్లో వేసినాము. అండ్ స్కూల్లో వేసిన తర్వాత నేను కూడా ఒక ఆర్డినరీ మామ్, లైక్ అందరి మామ్స్ రెగ్యులర్ మామ్స్ ఎట్లా థింక్ చేస్తారో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అందరం ఆ ప్యాటర్న్లోనే ఆలోచిస్తాం కావచ్చు. నాకు అది ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. రాగానే ఫస్ట్ ఇది వరకు అంటే నేను మా సనీక్షని స్కూల్కి పంపే కంటే ముందు లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తే, అంటే పిల్లలు ఇంటికి తెచ్చిన తర్వాత లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తే ఒక రకమైన స్మెల్ వస్తుంది. అది నాకు అది అస్సలు నచ్చదు. ఈవెన్ నేను కాలేజ్కి వెళ్ళే టైంలో కూడా నేను ఇట్లా ముక్కుకు దూరంగా పెట్టుకొని ఆ బాక్స్ని ఓపెన్ చేసి అక్కడ పడేస్తుంటేని. లంచ్ బాక్స్లు కడగడం అంటే నాకు నచ్చదు. బట్ ఇప్పుడు అది నా పిల్లలు లంచ్ బాక్స్ కాబట్టి షూర్గా తిన్నారా లేదా చెక్ చేయడం ఇదంతా ఇంకా రొటీన్ చేసుకోవాలి, నేను కూడా అలవాటు చేసుకోవాలి ఇంకా మెల్లిమెల్లిగా. అందుకని ఫస్ట్ డే చెక్ చేసిన తినిందా లేదా అని కన్సర్న్ ఉంటుంది కదా యాజ్ ఎ మామ్గా, తిన్నదో లేదో పాపమ్మ అనేసి. సో అన్నం అయితే తినింది కానీ మ్యాగీ తినలేస్తాను, మ్యాగీ కూడా కొద్దిగా పెట్టిన. అండ్ ఆ రోజు ఫ్రెష్ చేసిన తర్వాత తనతో చాలాసేపు చిట్ చాట్ చేసినాము సనీక్షతో. అన్నీ చాలా చాలా థింగ్స్ అన్నీ షేర్ చేసింది, ఇట్లుంది అట్లుంది స్కూల్ నాకు నచ్చింది ఇవి అవన్నీ థింగ్స్ అన్నీ షేర్ చేసింది. అండ్ అదే వీక్లో ఫాదర్స్ డే వచ్చింది. సో అంటే సండే వచ్చింది ఫాదర్స్ డే. సో సాటర్డే రోజు స్కూల్లో గ్రీటింగ్ కార్డ్స్ రెడీ చేయించారు. ముందే చెప్పారు ఇట్లా కార్డ్స్ చార్ట్ పంపించండి, మేము ఇట్లా గ్రీటింగ్ కార్డ్స్ రాసి పంపిస్తాం పిల్లలతో. అంటే ఇదైతే మా ఆయనకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఇదివరకు ఎప్పుడు నేను కూడా మా వారికి పిల్లలతో ఇప్పించలేదు గ్రీటింగ్ కార్డు, నాకు ఆ థాటే రాలేదు అస్సలు. మా వారికి పెద్దగా సెలబ్రేషన్స్ నచ్చాయి కాబట్టి నేను కూడా పెద్దగా వాటికి జోలికి వెళ్ళలేదన్నమాట. ఫస్ట్ గ్రీటింగ్ కార్డు మా వారిది. ఫాదర్ అయిన తర్వాత ఫస్ట్ గ్రీటింగ్ కార్డు, రెండోసారి ఫాదర్ అయినా కూడా ఆయన ఫస్ట్ గ్రీటింగ్ కార్డు. ఇది ఆయన కొత్త ఎక్స్పీరియన్స్. ఇట్లా స్కూల్కి వెళ్ళిన తర్వాత మన పిల్లలు మన కోసం సొంతంగా వాళ్ళు ఏదైనా రెడీ చేసుకొచ్చి ఇస్తే ఆ ఆనందమే వేరు కదా. అది మా వారు ఫీల్ అయ్యారు అనమాట. మదర్స్ డే వస్తే నాకు కూడా చేస్తారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మా పెద్ద పాప ఇచ్చిన తర్వాత చిన్న పాపకు ఉంటుందా, నేను కూడా ఇస్తాను. తను కూడా అదే కార్డు తీసుకొచ్చి వాళ్ళ డాడీకి ఇచ్చింది. అండ్ ఫస్ట్ 3-4 డేస్ వాళ్ళకి ఇట్లా ఏదో ఒకటి యాక్టివిటీ లాగా చేపించి వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ అన్నట్టుగా ఇట్లాంటి కొన్ని పేపర్ క్రాఫ్ట్స్ చేయించారు పిల్లలతోటి, వాళ్ళ క్యూరియాసిటీ పెరగాలని. సో ఇట్లా మా సనీక్ష హ్యాపీగా స్కూల్కి అయితే వెళ్ళింది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నా. బాయ్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.